అంటే ఇప్పుడు శ్రీముఖి కూడా జడ్జిల కన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? శ్రీముఖికి డబ్బులు ఎక్కువైనాయి. స్టార్ మాలో గట్టిగా ఇచ్చినట్టు డబ్బులు సంపాదించింది. ఇప్పుడు ఏం చేయాలో పోగా రాగలేదు ఆమె. నువ్వు యాంకర్ లేకుండు, బల్బు చూపించకు. నువ్వు కూడా ఒక ఊరు నుంచి వచ్చిన దానివే, ఊరు దాని లెక్కనుండు. మరీ డిమాండ్ చేయకు. ఏదో 4 రూపాయలు వచ్చినా కానీ బల్బు చూపించేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఒక స్థాయిలో ఎంత ఎదిగినా కూడా అంత ఒదిగి ఉండాలి. చాలా మంది యాంకర్ ఉన్నారు భయ, సుధీరు, ప్రదీప్, చాలా మంది ఉన్నారు, సుమక్క, వాళ్ళంతా ఉన్నా కూడా ఒకళ్ళు మాట్లాడిన భయ. ఈమె ఇచ్చిన పేపర్ ఇచ్చేయడము ఒక రెచ్చిపోతుంది. అసలు నేను బిగ్ బాస్ హోస్ట్ అనుకుంటున్నా, బిగ్ బాస్కి ఓనర్ అనుకుంటున్నా. చెంప పగలగొడతా అని చెప్పాను, ఎందుకు అది కరెక్టే అంటారా? ఆ రన్నింగ్ రాజా భయ్య పక్కా లోకల్, మన ఊరతను భయ్య. ఊరతను మాట ఇట్లా అక్కయ్య చెల్లెమ్మ అని ఎంత మంచిగా మాట్లాడ, దగ్గర రాకపో. అంత గలీజున్నాడా? అంత స్మెల్ వస్తుందా? చెంప పాల కొడతా పారిపోయినావు. అసలు ఎవరి కోసం డిమాండ్ చేస్తున్నావు? నీకు డబ్బులు ఇచ్చి ఆ షోకి పిలిపించిల్లు, నువ్వు డబ్బుకి ఎంత ఇస్తే అంతే చేయి. మరి ఓవర్ యాక్షన్ చేయకు శ్రీముఖి. అరే ఊరోడానికి దగ్గర కూడా వస్తలేదు, దూరం. మళ్ళీ ఇంకోటి వచ్చిన వాళ్ళతో ఆడుకుంటా పాడుకుంటా హగ్గులు చేసుకుంటే ఏంది అంటే వాడు మంచోడు కాదు, ఇది మంచోడు కదా. నిజామాబాద్ వచ్చి హక్ చేసుకున్నది, వానికి 3 రెడ్ మార్క్ గ్రీన్ ఇచ్చేసి డైరెక్ట్ పంపించేసింది కదా. అంటే ఇప్పుడు నీ ఊరోళ్ళు వస్తే సపోర్ట్ చేస్తావా, పక్క వాళ్ళకి సపోర్ట్ చేయవా? నీకు ఒక అవకాశం వినియోగించుకోవాలా. మా ఊరోడు కదా అని గ్రీన్ ఇచ్చి వీళ్ళే మాట్లాడుకొని వీళ్ళు చేస్తే అదేం బిగ్ బాస్? అది కామన్ పర్సన్ ఎవరు భయ, ఫ్రెండ్షిప్ ఊరోళ్ళని చేసుకుంటే అవుతుంది.